సో ఎస్, నా పేరు వచ్చేసి ఆశా యమున. నేను షుగర్ ఫిట్ లో సీనియర్ డైటీషియన్ గా వర్క్ చేస్తున్నానండి. హెల్త్ కోచ్ గా వర్క్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను. నేను తెలుగు, ఇంగ్లీష్ అండ్ హిందీ మాట్లాడతాను. సో ఈ రోజు మనకి టాపిక్ వచ్చేసి మన యొక్క మెజర్మెంట్స్, అంటే మన యొక్క కొలతలు, మన బాడీ కొలతలు అన్నమాట. ఇవి డయాబెటీస్ కి ఎంత వరకు హెల్ప్ అవుతాయి, మనం కరెక్ట్ గా మెజర్మెంట్స్ మెయింటైన్ చేయడం అనేది ఇంపార్టెంటా డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవడానికి అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటాం అనమాట. సో ఈ రోజు నేను మీకు బాడీ మెజర్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ బాడీ కంపోజిషన్ అనాలిసిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ కూడా నేను మీకు చూపిస్తాను. తర్వాత మీకు సెషన్స్ అవి, ఎక్సర్సైజ్ సెషన్స్ అన్ని కూడా ఎక్కడ ఉంటాయి, మీరు అవి చూసి చేసుకోవచ్చు అవంతా కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా మనం లాస్ట్ లో మనం అడగచ్చు అనమాట. నేను మీకు మీ క్వశ్చన్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తాను. సో నౌ మోస్ట్లీ లైక్ లెట్స్ బ్రేక్ ద ఐస్ బై డాన్స్ వచ్చేసి, కొంచెం యాక్టివ్ గా ఎప్పుడు కూడా మనం మన యొక్క లైఫ్ స్టైల్ అనేది మనం కొంచెం మూమెంట్, ఫిజికల్ మూమెంట్ అనేది ఉండేలాగా జాలీగా, అండ్ స్పెషల్లీ లైక్ మనం కొంచెం మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి స్పెషల్లీ డాన్స్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఎవరికైనా ఇష్టం ఉంది అని అంటే గనక ఏజ్ తో సంబంధం లేకుండా కూడా మీరు అవి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో అది వచ్చేసి ఒక చిన్న మిమ్మల్ని మోటివేట్ చేయడం కోసం. సో నా ఇప్పుడు వచ్చేసి మనకి ఈ డయాబెటీస్ కి మెజర్మెంట్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అండ్ ఎలా కోరిలేట్ అవుతుంది అనే దాన్ని చూసుకుంటే, ఫస్ట్ బాడీ మాస్ ఇండెక్స్, తర్వాత వచ్చేసి వేస్ట్ సర్కంఫరెన్స్ అంటే నడుము కొలత, చుట్టు కొలత అని చెప్పేసి అంటాము. హిప్ సర్కంఫరెన్స్, హిప్ యొక్క చుట్టు కొలత, అండ్ నడుముకి హిప్ కి రేషియో ఎంత ఉంటుంది, దాన్ని ఎంత మెయింటైన్ చేసుకోవాలి అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటాం అనమాట. ఫస్ట్ వచ్చేసి బాడీ మాస్ ఇండెక్స్. మీకు నార్మల్ గా మీ డైటీషియన్స్ ఎప్పుడైనా విన్నా, మీరు నార్మల్ గా చెప్తూ ఉంటారు, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి ఉంటే, మీ యొక్క బిఎంఐ ఎంత ఉందండి, యాజ్ పర్ మీ యొక్క హైట్, మీ వెయిట్ అనేది మీరు ఇంతలో మెయింటైన్ చేయాలి. సో నేను మీకు వెయిట్ లాస్ టార్గెట్ వచ్చేసి నెలకి ఇప్పుడు 3 కేజెస్ ఇస్తున్నాను, లేకపోతే 4 కేజెస్ ఇస్తున్నాను, లేకపోతే 1 కేజీ ఇస్తున్నాను అని చెప్పి మనకి టార్గెట్స్ ఇస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదు? సో ఎందుకు అంటే మనకి వెయిట్ అనేది కూడా మనం కరెక్ట్ గా మెయింటైన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఆ బాడీ మాస్ ఇండెక్స్ అనేది మన హైట్ కి వెయిట్ ఎంత ఉండొచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేసేది ఒక నెంబర్ అన్నమాట. ఆ నెంబర్ వచ్చేసి మెయిన్, అసలు ఇది ఎలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అని అనుకుంటే, బిఎంఐ వచ్చేసి వెయిట్ కేజెస్ లో వేసుకొని డివైడెడ్ బై హైట్ వచ్చేసి మీటర్స్ లో వేసుకొని స్క్వేర్ లాగా చేసి మీరు క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే గనక మీకు ఒక నెంబర్ వస్తుంది అనమాట. ఆ నెంబర్ ఏదైతే ఉంటుందో ఎప్పుడైనా కూడా 18 నుంచి 24 లోపే ఉండాలంటే 25, బట్ 24 లోపే మనం మెయింటైన్ చేసేలాగా ఉండాలన్నమాట. 18 నుంచి 24 వరకు ఉంది అంటే గనక మనం కరెక్ట్ వెయిట్ లో ఉన్నట్టు. 18 కంటే తక్కువగా ఉంది అంటే గనక మనం అండర్ వెయిట్ లో ఉన్నట్టు, అంటే మనం అనేది బక్కగా ఉన్నాము, మన హైట్ కి వెయిట్ అనేది చాలా బక్కగా ఉన్నాము అని చెప్పి అని. ఒకవేళ 25 నుంచి 30 ఉన్నారు అంటే గనక ఓవర్ వెయిట్ లోకి ఉన్నాం, మనం కొంచెం బరువు ఎక్కువగా ఉన్నాము అని చెప్పి అని అనమాట. అదే 30 నుంచి 35 ఉన్నాము, ఆ బిఎంఐ రేంజ్ అనేది 30 నుంచి 35 వచ్చిందంటే గనక మనం ఒబేస్ కేటగిరీలోకి వచ్చేసాము అని చెప్పి అని. 35 కంటే ఎబో వెళ్ళిపోయాము అంటే గనక ఒబేజ్ స్టేజ్ 2 అన్నమాట. ఎప్పుడైనా మన గ్లూకోజ్ అనేది 18 నుంచి 24 లోపే మెయింటైన్ చేసేలాగా చూసుకోవాలి. నేనేం చెప్తానంటే 24 కూడా కాదు, 21, 22, 23 రేంజ్ లో మెయింటైన్ చేసుకుంటే, మనకి ఏదైతే మనం ఇంత కష్టపడి గ్లూకోజ్ అనేది, హెచ్బిఏవన్సి అనేది కంట్రోల్ చేస్తున్నామో, హెచ్బిఏవన్సి అనేది తర్వాత కొంచెం రిలాక్స్ అయినా కూడా, ఒక 1 కేజీ అటు ఇటు పెరిగినా కూడా బౌన్స్ బ్యాక్ అవ్వకుండా ఉండడానికి మీకు హెల్ప్ అవుతుంది అనమాట. సో మోస్ట్లీ మీ బిఎంఐ అనేది 21, 22, 23 రేంజ్ లో మెయింటైన్ చేసేలాగా చూసుకోండి. తర్వాత మీ యొక్క హెచ్బిఏవన్సి అనేది కూడా అలాగే మనకి బ్యాలెన్స్ అవ్వడానికి లాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి బాడీ మాస్ ఇండెక్స్. ఓకేని గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా బిఎంఐ వచ్చేసి 18 నుంచి 24 లోపు మనం మెయింటైన్ చేసేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ సర్కంఫరెన్స్. వేస్ట్ సర్కంఫరెన్స్ అంటే నడుము యొక్క చుట్టుకొలత. మరి నడుము చుట్టుకొలత అంటే ఎక్కడ చెక్ చేసుకోవాలి, అందరికి డౌట్ అంతే, రైట్? మెజరింగ్ టేప్ తీసుకొని బెల్లీ బటన్ కి కొంచెం పైన అన్నమాట, నావెల్ కి కొంచెం పైన చెక్ చేసుకుంటాము.
అది కూడా ఎంటీ స్టమక్, మార్నింగ్ లేచిన తర్వాత మీ బబల్స్ అంతా క్లియర్ చేసుకున్నాకంటే, స్టమక్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత, అంటే మీరు వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఎంటీ స్టమక్ తోటి మీరు నడుము చుట్టుకొలత అనేది చెక్ చేసుకోవాలి. ఎప్పుడు చూసినా కూడా మోస్ట్లీ మీరు సెంటీమీటర్స్ లాగా చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఎంత చేంజ్ వచ్చింది అనేది సెంటీమీటర్స్ లో చూసుకుంటే ఎక్కువగా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఎప్పుడు కూడా మరీ లోపలికి ఇట్లా బిగుసు పెట్టేసినట్టుగా పెట్టుకొని చెక్ చేయకూడదు. అట్లా అని చెప్పి అని నార్మల్ గా స్టమక్ అంతా ముందు పెట్టేసిలాగా చెక్ చేయకూడదు. మీరు ఎయిర్ అనేది ఎగ్జేల్ చేసేసుకొని తరువాత మెల్లిగా నార్మల్ గా మనం ఎలా అయితే నిల్చుంటామో నార్మల్ క్యాజువల్ గా నిల్చొని బెల్లీ బటన్ కి కొంచెం పైన చెక్ చేసుకోవాలన్నమాట. మెన్ అయితే గనక 90 సెంటీమీటర్స్ ఆఫ్ వేస్ట్ అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి. అదే ఉమెన్ అయితే గనక 86 సెంటీమీటర్స్ వేస్ట్ అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి. ఇంచెస్ విషయానికి వస్తే గనక ఉమెన్ వచ్చేసి 31.5 ఇంచెస్ మెయింటైన్ చేసుకునేలాగా చూసుకోవాలన్నమాట, దానికంటే తక్కువగా. అండ్ అది వచ్చేసి మనకి లోవర్ రిస్క్. 31.5 నుంచి 35 వరకు ఉంటే గనక మోడరేట్ గా ఉన్నట్టు. అండ్ 35 అబోవ్ ఉంది అంటే గనక కొంచెం హై రిస్క్ లోకి మనం కన్సిడర్ చేస్తాము. అండ్ అది మనం ఖచ్చితంగా బెల్లీ ఫ్యాట్ అనేది కంట్రోల్ చేసుకునేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి. అండ్ మెన్ విషయానికి వస్తే 37 కంటే తక్కువగా వచ్చేసి మనం మెయింటైన్ చేసుకున్నామంటే గుడ్ రేంజెస్. 37 నుంచి 40 ఇంచెస్ మెయింటైన్ చేసామంటే కనుక మోడరేట్ అన్నమాట. అండ్ 40.2 కంటే ఎక్కువగా ఉంది అని అంటే కనుక హై రిస్క్ లోకి మనం కన్సిడర్ చేస్తాము. సో మీరు వీక్లీ ఖచ్చితంగా కూడా ఒక 3 టైమ్స్ అయినా వేస్ట్ సర్కంఫరెన్స్ అనేది మీరు చెక్ చేసుకుంటూ ఉండండి, వెయిట్ తో పాటు, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి హిప్ సర్కంఫరెన్స్. హిప్ సర్కంఫరెన్స్ వచ్చేసి ఎప్పుడైనా కూడా మనకు కొంచెం లార్జెస్ట్ పార్ట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మన మెజర్మెంట్ మనం చెక్ చేసుకుంటాం అనమాట. సర్కంఫరెన్స్ అంటే చుట్టుకొలత అని చెప్పేసి అని చెప్పుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ టు హిప్ రేషియో. మనకి నడుముకి అండ్ హిప్ కి రేషియో వచ్చేసి ఎలా మనం చూసుకుంటాము, అండ్ ఆ రేషియో కూడా ఎంత రేంజెస్ లో మనం మెయింటైన్ చేసుకోవాలి అని అనుకుంటే గనక, ఫస్ట్ వచ్చేసి వేస్ట్ టు హిప్ రేషియో అనేది మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, వేస్ట్ సర్కంఫరెన్స్ అంటే నడుము చుట్టుకొలత డివైడెడ్ బై హిప్ సర్కంఫరెన్స్ అనేది మనం వేసుకుంటాం, క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది ఎప్పుడైనా కూడా మెన్ విషయానికి వస్తే 0.9 కానీ దానికంటే తక్కువ కానీ, అంటే మనం క్యాలిక్యులేషన్స్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నడుము కొలత వచ్చేసి ఒక 32 ఉందనుకోండి, హిప్ సర్కంఫరెన్స్ వచ్చేసి ఒక 38 ఉందనుకోండి, 32 డివైడెడ్ బై 38 అలా మీరు క్యాలిక్యులేషన్ అనేది చేసుకుంటారనమాట. సో అప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసేస్తే వచ్చే వాల్యూ ఏదైతే ఉంటుందో, మెన్ కి అయితే గనక 0.9 కానీ దానికంటే తక్కువ కానీ మెయింటైన్ చేయాలి. అండ్ అదే ఉమెన్ అయితే గనక 0.85 కానీ దానికంటే తక్కువ కానీ మనం మెయింటైన్ చేసేలాగా చూసుకోవాలన్నమాట. సో మళ్ళీ చెప్తాను చూడండి, నడుము కొలత ఎప్పుడైనా కూడా ఎంటీ స్టమక్ తోటి చెక్ చేసుకుంటాము, అది కూడా మెజరింగ్ టేప్ తోటి చెక్ చేసుకుంటాం అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి బాడీ కంపోజిషన్. బాడీ కంపోజిషన్ వచ్చేసి అవి ఇందాక చెప్పినట్టు మనము వెయిట్ కానివ్వండి, లేకపోతే నడుము కొలత, హిప్ సర్కంఫరెన్స్, ఇవన్నీ కూడా మన ఓన్ గా మనం ఇంట్లోనే ఉండి జస్ట్ టేప్ తోటి అండ్ వెయింగ్ స్కేల్ తోటి చూసేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా మనం మెజర్ చేసుకునేటటువంటివి. బాడీ కంపోజిషన్ విషయానికి వస్తే ఇది కొంచెం డీటెయిల్డ్ గా ఉంటుంది, ఇది కొంచెం కాన్సన్ట్రేటెడ్ గా వినండి. ఇది ఫస్ట్ మజిల్ ఇన్ బాడీ. మన బాడీలో కండ ఎంత ఉంది అని చెప్పి తెలుసుకోవడము, పర్సెంటేజ్ ఆఫ్ ఫ్యాట్, ఫ్యాట్ యొక్క పర్సెంటేజ్ ఎంత ఉంది అని చెప్పి తెలుసుకోవడము, అండ్ బోన్ యొక్క మాస్. మన బాడీలో ఉండేది యూజువల్ ఏంటి, కండరాలు అండ్ ఫ్యాట్ ఉంటుంది నార్మల్ గా చూసుకుంటే, అండ్ బోన్ కదా, అవయవాలు అవన్నీ ఉంటుంది, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాము. సో వీటి యొక్క మనకి ఫస్ట్ ఏ పర్సెంటేజ్ ఎంత ఉంది అని చెప్పి అనేది తీసుకుంటాం అనమాట, అది బీసీఏ అని చెప్పేసి అని అంటాం. సో ఫస్ట్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్? సో ఆబ్వియస్లీ ఫ్యాట్ లాస్, రైట్? వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా మంది కూడా నన్ను అడుగుతారు, సేమ్ 80 కేజెస్ అండి, మా బాబు కూడా 80 కేజెస్ ఉన్నారు, నేను కూడా 80 కేజెస్ ఉన్నాను. మా బాబు చూడడానికి చాలా బక్కగా కనిపిస్తారు, సన్నగా కనిపిస్తారు, బట్ నేను చాలా లావుగా కనిపిస్తాను. ఉండడానికి వెయిట్ మాత్రం సేమ్ 80 కేజెసే ఉన్నాం, కానీ ఆబ్వియస్లీ నేను చూడడానికి ఏమో కొంచెం లావుగా కనిపిస్తాను, మా బాబు వచ్చేసి చాలా బక్కగా కనిపిస్తారు. లేకపోతే నా ఫ్రెండ్ చాలా బక్కగా ఉంటారండి, తను ఎంతైనా ఏ ఇష్టం వచ్చినట్టు తింటారు, తనకు అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు, బట్ తను చాలా బక్క కనిపిస్తారు. వెయిట్ వచ్చేసి సేమ్ ఉంది, బట్ నేను వచ్చేసి ఎందుకు ఇలా బల్క్ కనిపిస్తున్నాను?
ఫస్ట్ వచ్చేసి మన బాడీ వెయిట్ వచ్చేసి ఏ వెయిట్ ఉంది? మజిల్ వెయిట్ ఉందా లేకపోతే ఫ్యాట్ ఉందా? ఇక్కడ నేను మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, చాలా ఈజీ ఎగ్జాంపుల్ లాగా అన్నమాట. ఇది వచ్చేసి నార్మల్ గా మీరు ఎప్పుడైనా ఒకప్పుడు, ఇప్పుడు వెయింగ్ మెషిన్స్ అనే డిఫరెంట్ ఉన్నాయి అనుకోండి. ఇంతకు ముందు వెయింగ్ చేసేటప్పుడు ఏం చేసేవాళ్ళు, ఒక వెయింగ్ స్కేల్ తీసుకునే వాళ్ళు, వన్ సైడ్ వచ్చేసి వెయిట్ బాట్ వేసేవాళ్ళు, 1 kg 2 kg ½ kg బాట్ వేసేవాళ్ళు. ఇంకొక 1 kg వచ్చేసి కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ అలా మనకి అమ్ముతారు కదా. సో యూజువల్లీ అలా చూసుకుంటే ఇక్కడ కాటన్ తీసుకుందాము. ఒక 1 kg వెయిట్ వచ్చేసి ఏదైతే మనకి బాట్ వేస్తారో ద స్టోన్, చిన్న రాయి ఉంటుంది, చాలా సైజ్ కూడా ఇంతే ఉంటుంది, వెయిట్ బరువు అయితే 1 kg తెలుస్తుంది మనకి, రైట్? సో అది వన్ సైడ్ వేస్తాము. అది ఒక వన్ కవర్ లో 1 kg కాటన్ వేయండి. అది ఎక్కువ చూడడానికి ఎలా ఉంటుంది, చాలా ఎక్కువగా కాటన్ వస్తుంది, కవర్ వచ్చేసి కొంచెం పెద్ద కవర్ లో వస్తుంది. అంటే ఆ కాటన్ చూడడానికి మనకి సైజ్ పెద్దగా ఉంటుంది. ఇక్కడ ఈ బాట్ ఏదైతే స్టోన్ ఉంటుందో 1 kg స్టోన్, అది చూడడానికి చిన్నగా ఉంటుంది. రెండు చూసుకుంటే కేజీ వచ్చేసి వన్ కేజీ కదా. ఇది చూడడానికి మనకి చిన్నగా ఉంది, ఇది చూడడానికి మనకి ఇంత బల్క్ గా కనిపిస్తుంది. అంటే దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఫ్యాట్ వచ్చేసి మనకి చూడడానికి ఎక్కువగా మనకి కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీకు క్లియర్ గా ఉంది చూడండి, విజిబుల్ అవుతుంది. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి ఫ్యాట్, ఈ ఫ్యాట్ మనకి ఎక్కువగా చూడడానికి ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మజిల్ అన్నమాట. మజిల్ అనేది మనకి స్ట్రాంగ్ గా గట్టిగా ఉంటుంది కాబట్టి, సో తక్కువ అంటే కొంచెం చిన్నగా ఉన్నా కూడా మజిల్ వెయిట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా మనం మజిల్ బిల్డ్ చేసుకునేలాగా చూసుకోవాలి. ఇప్పుడు వెయిట్ లాస్ చేసే వాళ్ళు నార్మల్ గా ఏం చేస్తారంటే ఎక్కువగా క్యాలోరీస్ 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 అని చెప్పి చూస్తుంటారు. నేను క్యాలోరీస్ కట్ డౌన్ చేయాలి, క్యాలోరీస్ నేను ఇంతే తీసుకోవాలి, ఎక్కువ కార్డియో మీద ఫోకస్ చేస్తూ ఉంటారు అనమాట, స్ట్రెంత్ ట్రైనింగ్ అవేవి చేయకుండా. అండ్ ఆల్సో వాళ్ళు డైట్ లో ఎక్కువగా ఏం చేస్తారంటే ఫ్యాట్ మీద ఎక్కువగా చూస్తుంటారు, అండ్ కార్బోహైడ్రేట్ డైట్ తక్కువగా తీసుకుంటారు. చాలా తక్కువగా కార్బోహైడ్రేట్స్ తీసుకోవడము, కార్డియో తీసుకోవడము, అండ్ ఆల్సో క్యాలరీస్ క్యాలరీస్ అని చెప్పి క్యాలిక్యులేట్ చేసుకోవడం, దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. బట్ యాక్చువల్లీ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి అని అంటే, మనం స్ట్రాంగ్ అవ్వడం మీద ఫోకస్ చేయాలి, మన మజిల్ పెంచుకోవడం మీద ఫోకస్ చేసుకోవాలి, మన బాడీలో ఉండేటటువంటి బ్యాడ్ ఫ్యాట్ తగ్గించేసుకోవడం మీద ఫోకస్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి మనం స్ట్రాంగ్ అవ్వాలి. సెకండ్ వచ్చేసి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేసుకోవాలి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్కువగా చేసుకోవడం వల్ల మజిల్ బిల్డ్ అవుతుంది, మాస్ పెరుగుతుంది, గ్లూకోజ్ కంట్రోల్ అవ్వడానికి కూడా చాలా ఎఫెక్టివ్ గా వర్క్ అవుతుంది. మార్నింగ్ మీరు ఒక 20 minutes ఆఫ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ రెగ్యులర్ గా చేసుకోవడం వల్ల మీరు మీ బాడీకి అలవాటు చేశారనుకోండి స్ట్రెంగ్త్ ట్రైనింగ్, వన్ డే 24 hours వరకు గ్లూకోజ్ అనేది కంట్రోల్ అవ్వడానికి లాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ హై ప్రోటీన్ డైట్, మోడరేట్ గా ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్స్ అనేది తీసుకున్నాము అంటే మన బాడీలో ఉండేటటువంటి ఫ్యాట్ అంతా కూడా మనం బర్న్ చేసుకోవడానికి లాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి బాడీ కంపోజిషన్ అనాలిసిస్ చూసుకుంటే, వాట్ ఈస్ ద హెల్దీ బాడీ కంపోజిషన్? బాడీ కంపోజిషన్ మన హెల్దీగా ఏంటి అంటే, మజిల్ టిష్యూ విషయానికి వస్తే మెన్ లో అయితే 45% ఉండాలి, ఉమెన్ లో అయితే 36% ఉండాలి. ఎసెన్షియల్ ఫ్యాట్ వచ్చేసి 3% మెన్, 12% ఉమెన్. అండ్ నాన్ ఎసెన్షియల్ ఫ్యాట్ వచ్చేసి మనకి 12% వచ్చి మెన్ లో అండ్ 15% వచ్చేసి ఉమెన్ లో ఉండొచ్చు అనమాట. ఇవి మనకి ఉండాల్సినవి, ఉండొచ్చు, ఇంతకంటే ఎక్కువగా ఉండొచ్చు, ఈ రేంజెస్ లో మనం మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. బోన్ వచ్చేసి 15% వచ్చేసి మెన్ లో, 12% వచ్చేసి ఉమెన్ లో. అండ్ నెక్స్ట్ అదర్ ఆర్గాన్స్ కానివ్వండి, ఇంకా నార్మల్ గా మన బాడీ పార్ట్లు చాలా ఉంటాయి కదా, ఇవన్నీ చూసుకుంటే ఒక 25% మెన్, 25% ఉమెన్, ఈ పర్సెంటేజ్ లో మనం మెయింటైన్ చేసుకోవాలన్నమాట. ఇలా మెయింటైన్ చేసుకోవడం వల్ల మన యొక్క హెల్త్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మనకి ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉండడానికి లాగా కూడా హెల్ప్ చేస్తుంది. కాంప్లికేషన్స్ అంటే హార్ట్ డిసీజెస్ కానివ్వండి, అంటే గుండెకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి, డయాబెటీస్ కానీ, ఇన్సులిన్ అనేది రెసిస్టెన్స్ అవ్వడం కానివ్వండి, ఇట్లాంటివి ఏవి రాకుండా ఉండడానికి లాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట, ఎప్పుడైతే మనం ఇవన్నీ బ్యాలెన్స్డ్ గా మెయింటైన్ చేసుకోగలుగుతాం. మరి ఇప్పుడు మరి ఇవన్నీ ఎలా తెలుస్తుంది ఆశ? ఇవన్నీ తెలుసుకోవడం అంటే ఎలాగా, మెజర్ చేసుకోవడం అంటే ఎలాగా అని అనుకుంటే, గివ్ మీ వన్. ఎస్. సో ఇక్కడ మనకి కొన్ని మెజరింగ్ మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి డెక్సా స్కాన్, రెండో వచ్చేసి అండర్ వాటర్ వెయిట్, థర్డ్ థింగ్ వచ్చేసి బాడ్ ప్యాడ్, ఫోర్త్ వన్ వచ్చేసి బిఐఏ స్కేల్. ఈ బిఐఏ స్కేల్ నార్మల్ గా మీకు కొన్ని క్లినిక్స్ లో ఉంటది, మీరు అది చెక్ చేసుకోవచ్చు. అండ్ మన దగ్గర ఉన్నటువంటి వెయింగ్ స్కేల్ లో కూడా మీకు కంప్లీట్ వచ్చేస్తుంది అనమాట. అండ్ స్కిన్ ఫోల్డ్ మెథడ్ మోస్ట్లీ ఎవరైనా జిమ్ కి వెళ్ళే వాళ్ళు ఉంటే, వాళ్ళు అథ్లెటిక్స్ కానీ
అయితే జిమ్ కి వెళ్ళే వాళ్ళు ఉంటే ఇది చాలా ఈజీగా మెజర్ చేస్తూ ఉంటారు. సో ఇవి మనకు ఉన్నటువంటి మెజర్స్ అన్నమాట. వీటితో పాటు మనం వీటిని యూజ్ చేసుకొని మన కంపోజిషన్ అంతా కూడా చెక్ చేసుకోవచ్చు. యూజువల్లీ మనం ఎలాంటివి మెజర్ చేయాలి, నార్మల్ గా రెగ్యులర్ గా మనం వెయిట్ వేస్ట్ హిప్ కాకుండా ఇంకా మనం ఇంటర్నల్ గా ఏమేమి మనం మెజర్ చేసుకోవాలి అనుకుంటే బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్, మన బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత ఉంది అనేది. సెకండ్ వచ్చి సబ్క్యూటినస్ ఫ్యాట్. సబ్క్యూటినస్ ఫ్యాట్ అంటే స్కిన్ కి కింద పేరుకుపోయినటువంటి ఫ్యాట్ ఎంత ఉంది. నెక్స్ట్ వచ్చేసి బోన్ మాస్, బోన్ మాస్ ఎంత ఉంది. నెక్స్ట్ వచ్చేసి బాడీ వాటర్ పర్సెంటేజ్, మన బాడీలో వాటర్ పర్సెంటేజ్ ఎంత ఉంది. నెక్స్ట్ వచ్చేసి విజరల్ ఫ్యాట్. విజరల్ ఫ్యాట్ అంటే ఏదైతే మనకి అవయవాల చుట్టూ అండ్ స్టమక్ ఏరియాలో పేరుకుపోయినటువంటి ఫ్యాట్ అన్నమాట. దీన్ని మనం స్టబ్బర్న్ ఫ్యాట్, డేంజరస్ ఫ్యాట్ అని కూడా అంటాము. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాట్ ఫ్రీ బాడీ వెయిట్. ఫ్యాట్ లేకుండా మన బాడీ వెయిట్ అసలు ఎంత ఉంది, మజిల్ మాస్ ఎంత ఉంది, బాడీ మాస్ ఇండెక్స్ ఎంత, ఫ్యాట్ మాస్ ఎంత ఉంది. స్కెలిటల్ మజిల్, స్కెలిటల్ మజిల్ అంటే మనం బోన్స్ కి అటాచ్ అయిపోయి ఉన్నటువంటి మజిల్ ని స్కెలిటల్ మజిల్ అని చెప్పి అని అంటాము. అండ్ మెటబాలిక్ ఏజ్, మెటబాలిక్ ఏజ్ విషయానికి వస్తే ఇది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అని చెప్పి అనొచ్చు అనమాట. నార్మల్ గా ఇప్పుడు ఒక పర్సన్ మీ ఏజ్ ఎంత అని చెప్పి అంటే వాళ్ళు ఏం చెప్తారు, 30, 35, 40, 45, 38 ఆర్ సంథింగ్ అట్లా మనకి ఏజ్ చెప్తారు కదా. ఇక్కడ మనకి బయోలాజికల్ ఏజ్ అని కూడా ఉంటుంది. ఇదేంటంటే కొంతమందిని చూస్తే వాళ్ళు 30 అని చెప్పినా కూడా చూడ్డానికి సమ్ 25, 26 ఆ ఏజ్ లాగా కనిపిస్తారు. కొంతమంది 25 ఏజ్ వాళ్ళు కూడా చూడడానికి 30, 35, 40 లాగా కనిపిస్తారు అనమాట. సో మన ఆ పర్సన్ చూడడానికి ఎలా కనిపిస్తున్నారు అంటే ఇవన్నీ మెజర్ చేసుకుంటే వాళ్ళకి ఎలా ఉంది దాని ప్రకారంగా ఒక ఏజ్ వస్తుంది అనమాట. అంటే చూడడానికి మనం ఒకవేళ 25 లాగా ఉన్నా కూడా మేబీ మన మెటబాలిక్ ఏజ్ అనేది తక్కువగా ఉంది అని అంటే మనం హెల్దీగా ఉన్నాము, ఫిట్ గా ఉన్నాము అని చెప్పి. ఒకవేళ మనం ఏజ్ అనేది ఎక్కువగా ఉండి తక్కువగా ఏజ్ వస్తే వి ఆర్ ఫిట్ అని చెప్పాను. ఏజ్ ఒకవేళ తక్కువగా ఉండి ఈ బయాలజికల్ ఏజ్ అనేది ఎక్కువగా వచ్చినట్టు చూపించింది అని అంటే బయోలాజికల్ గా మనం ఆల్రెడీ ఏజింగ్ అవుతున్నాము అంటే మన హెల్త్ అనేది కొంచెం ఎక్కడో ఒక దగ్గర మిస్ అవుతుంది. అవన్నీ కూడా మళ్ళీ మనము ఆ రేంజ్ లోకి తీసుకురాగలగాలి అంటే హెల్త్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ కొన్ని మనకి బాడీ కాంపోజిషన్ రిపోర్ట్ ఇది ఉంది. ఇది నేను ప్రెసెంట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఇది కొంచెం మీకు డ్రైగా అనిపిస్తుంది అనమాట. వి ఆల్రెడీ డిస్కస్డ్ ఇది మనకి ఫస్ట్ ఎలా మెజర్ చేసుకోవచ్చు అనేది. ఎస్. సో మరి ఈ మెజర్మెంట్స్ అన్ని కూడా మనం కరెక్ట్ రేంజ్ లో మెయింటైన్ చేయాలంటే ఏం చెయ్యాలి అని అనుకుంటే ఇంపార్టెంట్ ఈజీ థింగ్ ఏంటి అని అంటే ఫిజికల్ యాక్టివిటీస్. రెగ్యులర్ గా మనము 24 hours ఆఫ్ టైమ్ లో 1 hour అయినా మనం ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఎట్ ద సేమ్ టైం మనకు ఒక హ్యాబిట్ లాగా జరగాలి ఫిజికల్ యాక్టివిటీ అనేది. ఇప్పుడు రెగ్యులర్ మార్నింగ్ లేవగానే బ్రషింగ్ చేయడం, స్నానం చేయడం, బ్రేక్ఫాస్ట్ చేయడం ఇవన్నీ ఒక హ్యాబిట్ లాగా ఎప్పుడైతే జరుగుతాయో ఈ ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా మనకు ఒక హ్యాబిట్ లాగా జరగాలన్నమాట. ఎప్పుడైతే మనం ఒక హ్యాబిట్ లాగా చేస్తామో అప్పుడే మనకి అది కన్సిస్టెంట్ గా ఫాలో అవుతాము. ఇప్పుడు ఫర్ ద సేక్ లైక్ ఇప్పుడు మీ డైటీషియన్ అడిగారని కానీ లేకపోతే ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్ తీసుకున్నామని కానీ లేకపోతే 3 months లో ఒక టార్గెట్ ఉందా రీచ్ అవ్వాలనో ఆ రీజన్ పెట్టుకొని నా హెల్త్ కోసం నేను ఇప్పుడు చేస్తున్నాను అనేటటువంటి లాగా మీరు పెట్టుకొని డైలీ ఒక 1 hour మీరు ఫిజికల్ యాక్టివిటీ చేసుకునేలాగా చూసుకున్నారు అని అంటే గనక మీ హెల్త్ గ్లూకోజ్ టార్గెట్స్ ఏదైతే మీరు పెట్టుకుంటున్నారో 20% రిడక్షన్ హెచ్బిఎంఎన్సి అది త్వరగా రీచ్ అవ్వడానికి లాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఫస్ట్ వార్మప్, ఎప్పుడైనా మీరు ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తున్నారు అంటే గనక బేసిక్ వార్మప్, హెడ్ రొటేషన్, హ్యాండ్స్ రొటేషన్, లెగ్ రొటేషన్, దిస్ ఇస్ అ వార్మప్ అనమాట. చాలా ఇంపార్టెంట్. వార్మప్ చేయకుండా డైరెక్ట్ ఎక్సర్సైజ్ లోకి అయితే వెళ్ళకూడదు. నెక్స్ట్ వచ్చేసి మనకి సింగిల్ లెగ్ హోల్డ్ అండ్ రాక్ ద బోట్. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ లెగ్ రైజెస్. అన్ని కూడా యాక్టివిటీస్ మీకు షుగర్ ఫిట్ యాప్ ఓపెన్ చేశారు అని అంటే రైట్ సైడ్ లో చాట్ బాక్స్ పక్కన వెల్నెస్ అని ఒక హార్ట్ సింబల్ ఉండి ఉంటుంది. దాంట్లో మీకు రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి. సో దాంట్లో మనకి యోగా సెషన్స్ ఉంది, స్ట్రెంత్ ట్రైనింగ్ సెషన్స్ ఉంది, బాక్సింగ్ సెషన్స్ ఉంది, అండ్ ఆల్సో స్లీప్ సెషన్స్ ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ సెషన్స్ ఉంటాయి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ సెషన్స్ జరుగుతాయి అనమాట. మీరు రెగ్యులర్ గా మీరు అవి బుక్ చేసుకోవచ్చు. లైవ్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వచ్చు. లేదు లైవ్ క్లాసెస్ నేను అటెండ్ అవ్వలేకపోతున్నాను అనుకుంటే ఆల్రెడీ రికార్డెడ్ వీడియోస్ కూడా ఉంటే మీరు అవి కూడా చెక్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. అండ్ స్టాండ్ టు సిట్, నిల్చొని కూర్చోవడము. ఒకవేళ మీకు కాలు నొప్పులు ఉన్నాయి అనుకుంటే చైర్ లో కానీ సోఫాలో కానీ కూర్చునేలాగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక డైరెక్ట్ గా సిట్అప్స్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్రిడ్జ్, ఎవరికైనా
నీ పెయిన్స్ లాంటివి లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఇవి మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చి హై నీస్, ఇవన్నీ కూడా మనకి ఇందాక చెప్పినట్టు మీరు యాప్ లో చెక్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసేటప్పుడు వార్మప్ ఎంత ఇంపార్టెంటో, ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత మనం బాడీ స్ట్రెచ్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. కూల్ డౌన్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కూల్ డౌన్ చేయకుండా డైరెక్ట్ ఎక్సర్సైజ్ లోకి, వార్మప్ చేయకుండా ఎక్సర్సైజ్ లోకి వెళ్ళకూడదు. కూల్ డౌన్ చేయకుండా రెగ్యులర్ మళ్ళీ మీ వర్క్ లోకి వెళ్ళకూడదు. ఫస్ట్ వార్మప్ చేసుకొని ఎక్సర్సైజ్ చేసుకొని తర్వాత మీరు కంప్లీట్ కూల్ డౌన్ అయిపోయి ఒక 5-10 minutes అట్లా మీరు ప్రశాంతంగా కూర్చొని తర్వాత మీ రెగ్యులర్ వర్క్ లోకి వెళ్ళొచ్చు అనమాట. నా లెట్స్ టేక్ ఏ ప్లెజ్. మనం ఓన్ గా మనం ఒక ప్లెజ్ అన్నమాట. ఇది ప్రెసెంట్ టైం అందరూ మ్యూట్ లో ఉన్నారు కాబట్టి నేను మీకు ప్లెజ్ చెప్తాను, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ అన్నమాట. మన యొక్క లైఫ్ స్టైల్ సంబంధించింది కావచ్చు, హెల్త్ మన అండ్ ఆల్సో మెంటల్ హెల్త్ కి సంబంధించింది అనమాట. నేను ప్లెజ్ తీసుకుంటాను. ఏ ప్లెజ్ తీసుకుంటాను? హ్యావ్ ఎ హెల్దీ బాడీ కంపోజిషన్. నా బాడీ అంతా కూడా హెల్దీ మెజర్మెంట్స్ లో ఉండేలాగా నేను చూసుకుంటాను. చూస్ టు మూవ్, ఎప్పుడు కూడా నేను కొంచెం మూవ్ అవ్వడానికి, అంటే ఎప్పుడు తినగానే వెళ్ళేసి మనం పడుకోవడం కానీ లేకపోతే సోఫాలో వరగడం కానివ్వండి, వాకింగ్కి వెళ్దామంటే ఓకే ఏముందులో వెళ్ళడం అని చెప్పి అని కొంచెం లేజీ అవ్వడం కానీ, అంటే బద్దకించడం కానీ అలా కాకుండా కుదిరినంత వరకు కొంచెం మూవ్ అయ్యేలాగా చూసుకోవడము. నెక్స్ట్ వచ్చేసి హైడ్రేట్ మై సెల్ఫ్. మంచిగా మీరు వాటర్ తీసుకొని డైలీ, మెన్ అయితే గనక 3.7 లీటర్స్ ఆఫ్ వాటర్ అండ్ ఉమెన్ అయితే గనక 2.7 లీటర్స్ ఆఫ్ వాటర్ ఎవ్రీ డే కూడా వాటర్ అనేది మీరు ఉండేలాగా చూసుకోవడము. అండ్ కనెక్ట్ విత్ నేచర్, ఎక్కువగా మీరు నేచర్ కి కనెక్ట్ అయ్యేలాగా చూసుకోవడం అనమాట. ఎప్పుడైనా మీరు నార్మల్ గా చూడండి, జస్ట్ ఇమాజిన్ ఆ మంచి చుట్టుపక్కల మీకు పొలాలు ఉన్నాయి, అలా ప్రశాంతంగా ఒక మంచి మ్యూజిక్ పెట్టుకొని మీరు వాక్ వెళ్ళారనుకోండి, ఎంత కామ్ గా అనిపిస్తుంది మనకి. లేదు అని అంటే జస్ట్ ఫ్యామిలీ తోటి మీరు ఎక్కడికైనా ఒక జస్ట్ ఇమాజిన్ పక్కన ఒక చిన్న కాల్వ ఉంది, పక్కన చెట్లు ఉన్నాయి, ఒక బోట్ లో మీరు అలా వెళ్తున్నారు, కూల్ బ్రీజెస్ అలా వస్తుంది. ఎలా ఉంటుంది నేచర్ అనేది మనకు ఒక కామ్నెస్ ఇస్తుంది అనమాట. ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా మెంటల్లీ మనల్ని కామ్ చేస్తుంటది. సో మోస్ట్లీ కొంచెం నేచర్ కి ఉండండి. లేదు అనుకుంటే మీరు ఇది ట్రై చేయండి, ఇంట్లోనే గార్డెనింగ్ చేయడానికి ట్రై చేయండి. కొంచెం మట్టి ముట్టుకోండి, చెట్లు నాటుకోండి, కిచెన్ గార్డెనింగ్స్ కానివ్వండి లేదా టెరెస్ గార్డెనింగ్స్ కానివ్వండి, చిన్న చిన్నవి ఇంట్లోనే గార్డెనింగ్ లాంటి ట్రై చేయండి, అవి కూడా మీకు హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రియారిటైజ్ మై స్లీప్. చాలా మంది కాంప్రమైజ్ అయ్యేటటువంటి థింగ్ ఏదైనా ఉంది అంటే స్లీప్. నైట్ పడుకునే ముందు చేస్తాను లేదా అర్లీగా లేసి చేస్తాను, ఓకే ఈ రోజు ఒక 2 hours లేట్ గా పడుకుంటే పర్వాలేదు, ఈ రోజు అసలు నిద్రపోకపోయినా పర్వాలేదు, ఓకే నైట్ టైం నేను జర్నీ చేసుకుంటాను, స్లీప్ డిస్టర్బ్ అయినా పర్వాలేదు, చాలా ఈజీగా కాంప్రమైజ్ అవుతుంటారు అనమాట. నో, స్లీప్ కూడా మనకి ఖచ్చితంగా ప్రియారిటీ లిస్ట్ లోకి వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గివ్ మై సెల్ఫ్ ద గిఫ్ట్ ఆఫ్ సైలెన్స్. సైలెన్స్ అనేది నాకు నేను గిఫ్ట్ చేసుకుంటాను. కుదిరినంత వరకు కామ్ గా ప్రశాంతంగా సైలెంట్ గా ఉండేలాగే ప్లాన్ చేసుకోండి అనమాట. సో ఇది చూడండి, హ్యావ్ ఏ హెల్దీ బాడీ కంపోజిషన్, చూస్ టు మూవ్ అండ్ హైడ్రేట్ మై సెల్ఫ్, కనెక్ట్ విత్ నేచర్, ప్రియారిటైజ్ మై స్లీప్ అండ్ గివ్ మై సెల్ఫ్ ది గిఫ్ట్ ఆఫ్ సైలెన్స్. ఓకే, ఇది మీరు ఎప్పుడు కూడా మీకు మీరు ఓన్ గా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. చాలా బాగా హెల్ప్ అవుతుంది. నాట్ ఆల్వేస్ లైక్ గ్లూకోజ్ కంట్రోల్ చేయాలి అని చెప్పి అని ఫుడ్ 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 అలా కాదు. పీస్ ఆఫ్ మైండ్, ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. వీటి మీద కూడా మీరు ప్లాన్ చేసుకోండి. మీకు ఎంత కరెక్ట్ గా డైట్ ఫాలో చేసినా కూడా, ఫిజికల్ గా యాక్టివ్ గా లేకపోయినా, మెంటల్ హెల్త్ అంటే స్ట్రెస్ ఎక్కువగా ఉండి స్లీప్ కరెక్ట్ గా లేకపోయినా కూడా గ్లూకోజ్ అనేది మనం టార్గెట్స్ అనేవి అంత త్వరగా రీచ్ అవ్వలేదు. ఓకే, ఎస్. సో నౌ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. నేను స్టాప్ చేస్తున్నాను స్క్రీన్ షేర్ చేయడం. మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా అండ్ ఏదైనా మీరు చెప్పాలనుకున్నా కూడా మీరు నాకు అక్కడ చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి.